గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది, కనీసం 20,000 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. సో మాకు కూడా టైం పడుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు, మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పెట్టాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు, మీరు అన్నీ బాగా చేస్తారు సార్, అన్నీ సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా గమనించాలా. ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదాన్ని కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటున మళ్ళీ అతను వస్తే ఏంటని. గత వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఆయన ఐటీ హబ్గా కూడా ఇక్కడ కొన్ని ప్లేసులు పరిశీలించాం. అంటే అక్కడ కొన్ని అయిపోయి ఉన్న ఐటీ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి గతంలో ఉన్న కంపెనీలు. నేను ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాలని ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తా దానికి. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది, బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది. ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరైతే నెయ్యి ఎటు చేస్తారో మనందరం చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అనే వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కదా, అన్ని సమీక్ష చేస్తాం. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకి ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళిన దానిపైన మేము వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి, మీరు అడిగారు.